చేశారు. దహేగాం మండల వ్యవసాయ అధికారిగా వంశీకృష్ణ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ రెన్యువల్ కోసం వచ్చిన శ్యామరావు నుండి 50,000ను ఆయన డిమాండ్ చేశారు. అయితే శ్యామరావు 38,000 లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ వంశీకృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జిల్లా దహేగాం మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు రూ. 38,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన చౌదరి శ్యామరావు దహేగాం మండలం అయినం గ్రామంలో మారుతి ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈ షాప్కి లైసెన్స్ గురించి మరియు సీడ్ లైసెన్స్ గురించి ఆయన పోయిన నెల 27వ తారీఖు నాడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ లైసెన్సులు జారీ చేయడానికి గాను మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 లంచంగా అడిగారు. ఈ ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఈయన ఇస్తానని చెప్పి గత్యంతరం లేక ఇస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఈ నెల 7వ తారీఖు నాడు ఫెర్టిలైజర్ షాప్ యొక్క లైసెన్స్ రెన్యువల్ చేయడం జరిగింది. అయితే ఆన్లైన్ తప్పిదాల వల్ల ఆన్లైన్లో రాంగ్ ఎంట్రీల వల్ల సీడ్ లైసెన్స్ ఒకటి రెన్యువల్ కాలేదు. ఈయన మళ్ళీ వ్యవసాయ అధికారి గారిని కలవగా మరి ఇస్తానన్న పైసలు ఇవ్వలేదని చెప్పి 38,000 లంచంగా ఇస్తేనే సీడ్ లైసెన్స్